ఇక చెన్నై మెరీనా బీచ్ లో హై టెన్షన్ నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న జల్లికట్టు దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ ను ఖాళీ చేయిస్తున్నారు. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. పలువురిపై లాఠీచార్జ్ చేయడంతో గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. మెరీనా బీచ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. బీచ్ కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. బీచ్ వైపు ఏ ఒక్కరిని అనుమతించడం లేదు. బీచ్ దగ్గరకు పోలీసు వాహనాలు, అంబులెన్స్లను తరలిస్తున్నారు. అయితే పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు లోపలికి రావడంతో సముద్రం వైపు వెళ్లిన విద్యార్థులు చేయి కలిపి గొలుసు కట్టుగా మారారు. కొందరు సముద్రంలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఆందోళనకారులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా తమిళనాడులో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మెరీనా బీచ్ వద్ద ఉన్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒక మెరీనా బీచ్ వద్దే కాదు, కోయంబత్తూర్, మధురై ఇలా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వారం రోజులుగా మెరీనా బీచ్ వద్ద విద్యార్థులు, ప్రజల ఆందోళన కొనసాగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇక ఆర్డినెన్స్ వచ్చింది, మీకు తగిన పరిష్కారం లభించింది, ఇక మెరీనా బీచ్ ను ఖాళీ చేయాలి అంటూ వాళ్లను అక్కడి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థులు, అక్కడున్న ప్రజలు మాత్రం తమకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఒకవేళ ఇక్కడి నుంచి పంపించాలి అనుకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామంటూ వాళ్ళంతా గొలుసు కట్టుగా ఏర్పడి సముద్రం వైపు దూసుకువెళ్తున్నారు. అలాగే కోయంబత్తూరు, మధురైలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. చెన్నై, మధురై, కోయంబత్తూరు సహా అన్ని చోట్ల నిరసనలు మిన్నంటాయి. అయితే ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు పోలీసులు. ఆందోళనకారులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారు. కోయంబత్తూరులో ఇదే పరిస్థితి నెలకొంది. జల్లికట్టుకు మద్దతుగా వందలాది ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మానవహారం చేపట్టి వాహనాలను అడ్డుకున్నారు. అయితే ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు పలువురిపై లాఠీచార్జ్ చేశారు.
తమిళనాడు వ్యాప్తంగా ఇదే తరహా ఆందోళనలు జరుగుతున్నాయి. మధురై జిల్లా అలంగనల్లూరు ప్రజలు రోడ్లపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జల్లికట్టు క్రీడకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఆర్డినెన్స్ తెస్తే సరిపోదని జల్లికట్టు క్రీడపై చట్టం తేవాలని పట్టుబడుతున్నారు. మధురై పట్టణంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అక్కడున్న ఆందోళనకారులు. దీంతో ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. వారం రోజులుగా చెన్నై మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు ఇవాళ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మీరు అనుకున్న విధంగా ఆర్డినెన్స్ అయితే వచ్చింది, ఇక బీచ్ ను ఖాళీ చేయాలి అంటూ పోలీసులు వాళ్లను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న వాళ్ళు మాత్రం కేవలం ఆర్డినెన్స్ తెస్తే సరిపోదు, ఒక శాశ్వత పరిష్కారం కావాలి, జల్లికట్టు నిర్వహించుకోవడానికి ఒక చట్టం తేవాలి, ఆ చట్టం వచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుంది అని వాళ్ళు అక్కడే భీష్మించు కూర్చున్నారు. ఒక చెన్నై మెరీనా బీచ్ వద్దే కాదు, తమిళనాడు వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేసినా కూడా ఒకరికొకరు గొలుసు కట్టుగా ఏర్పడి వాళ్ళు అక్కడే బైఠాయించిన పరిస్థితి తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో జల్లికట్టు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనుంది. జల్లికట్టుపై త్వరలోనే చట్టం తెస్తామని, ప్రజలు ఆందోళన విరమించాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. అయితే మెరీనాలో జరుగుతున్న ఉద్యమం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం. జల్లికట్టు జగడంపై రాజకీయ రగడ నెలకొంది. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జల్లికట్టు ఆందోళనలను ప్రభుత్వం అణిచివేయడంపై డీఎంకే నేత స్టాలిన్ విరుచుకుపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు స్టాలిన్. పోలీసుల తీరుకు నిరసనగా అసెంబ్లీ సెషన్ను బహిష్కరించింది డీఎంకే. మెరీనా బీచ్ కు వెళ్లేందుకు లారెన్స్ ప్రయత్నించాడు. అయితే ఆయన్ను అడ్డుకున్నారు పోలీసులు. విద్యార్థులకు సర్ది చెబుతానని లోపలకు అనుమతించాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. కాళ్లు పట్టుకుని బతిలాడినా పట్టించుకోలేదని ఆరోపించాడు లారెన్స్. இங்கே பாருங்கள் ஸ்டூடெண்ட்ஸ், காலையில் எனக்கு 6 மணிக்கு ஒரு ஃபோன் வந்தது, ஸ்டூடெண்ட்ஸ் எல்லாம் கலைச்சி விட்டுட்டாங்க சார் அப்படின்னு. நாங்கள் நைட்டு எல்லாருமே இந்த மெரினா இருக்கிற எல்லா பசங்களையும் இந்த ஹாஸ்பிட்டலில் வந்து பார்த்தாங்க. காலையில் பேசி ஒரு நல்ல முடிவுக்கு வரலான்னு தான் நாங்கள் எல்லாம் இருந்தோம். அதுக்கு சம்மந்தப்பட்ட பசங்கள்லாம் இப்போ என் கூட தான் இருக்காங்க. நீங்கள் யாருமே பயப்படாதீங்க. நேற்று நாங்கள் எடுத்த முடிவு வந்து காலையில் 10 மணிக்கு எல்லாருக்கும் சொல்லி புரிய வைக்கலாம், என்ன பண்ணலாம், ஒரு லாயர் வச்சு எப்படி பேசலாம் தான் நாங்கள் டிசைட் பண்ணோம். நைட்டு காலையில் எனக்கு வந்து ஃபோனை பார்த்தீங்கன்னா நான் பயந்து டிவி ஆன் பண்ணேன். டிவி ஆன் பண்ணி பார்த்தா எல்லாம் ஓடுறாங்க, எனக்கு ஒன்றுமே புரியல. சரி, இதை பார்த்து எனக்கு ஒரு லேடி ஃபோன் பண்ண, அண்ணா என்னை அடிக்கிறாங்கன்னா கொஞ்சம் வாங்கலாம் சொன்னாங்க. அது என்னால் தாழவே முடியல. அதை பார்த்து நான் போனேன். மெரினாவுக்கு போகலான்னு போகும்போது எந்த பக்கமே என்னை விட மாட்டாங்க. போலீஸ்கிட்ட கை எடுத்து கூட கெஞ்சி கேட்டு பார்த்தேன். சார், பசங்களாம் தண்ணிக்குள்ளே போகிறானுங்க சார், அவனுங்களை விட்டுருங்க சார், நான் ஒரு 5 எனக்கு ஒரு 1 hour டைம் கொடுங்க சார், ஒரு 2 hours டைம் கொடுங்க சார், நான் போய் பேசி கண்ட்ரோல் பண்ணுறேன் சார், என் பசங்க சொன்னால் கேட்பாங்க சார், ஒரு 1 hourனா இல்லை இந்த பக்கம் போகக்கூடாது, அந்த பக்கம் போனாங்க. அப்புறம் அந்த பக்கம் போனேன். எந்த பக்கம் போனாலும் என்னை விட மாட்டாங்க. நீங்கள் தயவு செஞ்சு கேட்குற ஸ்டூடெண்ட்ஸ், தண்ணிக்குள்ளே மட்டும் இறங்கிடாதீங்க, நம்ம உயிர் நம்மளுக்கு முக்கியம். நான் எப்படியாவது நான் மெரினாக்கு அந்த இடத்துக்கு வருவோம். இன்னும் 1 hourக்குள்ள நான் எப்படியாவது கண்டிப்பா நான் வருவேன். நான் ஆரம்பிச்ச டீம், நம்ம மெரினால ஆரம்பிச்ச டீம் மொத்த டீமும் இங்க தான் இருக்காங்க. நீங்க யாரும் பயப்படாதீங்க.
தண்ணிக்குள்ள மட்டும் போயிடாதீங்க தயவு செஞ்சு. அப்புறம் நிறைய குழந்தைங்க வந்து சேனல்ல அழுவுறத பாக்குறேன். நான் சன் டிவிலையும் புதிய தலைமுறை எல்லாம் பார்த்தேன். ஒரு குழந்தை தலையிலாம் அடிச்சு நழுவுறான். குழந்தைங்களை மட்டும் ஜாக்கிரதையா பாத்துங்க. ஒருவேளை உங்களை தள்ளுறாங்களா அடிக்கிறாங்களா ஓரமா போய் நின்றுங்க. உங்க உயிர் தான் முக்கியம். நான் இன்னும் 1 hour. జల్లికట్టు జగడంపై రాజకీయ రగడ నెలకొంది. డీఎంకే అన్నా డీఎంకే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జల్లికట్టు ఆందోళనలను ప్రభుత్వం అణిచివేయడంపై డీఎంకే నేత స్టాలిన్ విరుచుకుపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు స్టాలిన్. పోలీసుల తీరుకు నిరసనగా అసెంబ్లీ సెషన్ను బహిష్కరించింది డీఎంకే. வரலாற்று சிறப்புமிக்க சாதனையாகும். மறைந்த முன்னாள் முதலமைச்சர் மாண்புமிகு புரட்சித் தலைவி அம்மா அவர்கள் மாநிலமாக அதிமுக அரசு அறிவித்திருந்தாலும் ஆனால் அதற்குரிய நடவடிக்கைகளில் இதுவரையில் அரசு ஈடுபடாதது, தமிழகம் முழுவதும் குடிநீர் தட்டுப்பாடு தலைவிரித்து ஆடிக்கொண்டிருக்கிறது. அதேபோல் பவானி ஆற்றின் அந்த ஆற்றில் 6 தடுப்பணைகள் கட்டக்கூடிய முயற்சி கேரள மாநிலம் ஈடுபட்டிருப்பதை தொடர்ந்து திராவிட முன்னேற்றக் கழகம் உள்ளிட்ட பல்வேறு கட்சிகள் அதை சுட்டிக்காட்டிக் கொண்டிருக்கிறது. இதுவரையில் அரசு என்ன நடவடிக்கை எடுத்திருக்கிறது என்பது விளங்கிடவில்லை. மத்திய அரசினுடைய நீட் தேர்வு, புதிய கல்விக் கொள்கை திட்டம், வர்தா புயல் போன்ற எத்தனையோ பிரச்சனைகள் இருக்கிற நேரத்தில் இந்த கவர்னர் உரை என்பது ஏதோ ஒரு சம்பிரதாயத்திற்காக நடைபெறக்கூடிய உரையாக அமைந்திருக்கிறதை இல்லாமல் வேறல்ல. எனவே இதையெல்லாம் சுட்டிக்காட்டக்கூடிய வகையில் ஆளுநர் உரையை இன்றைக்கு நாங்கள் புறக்கணித்து திராவிட முன்னேற்றக் கழகத்தின் சார்பில்